ఒక దిక్కు వెళ్ళాను. వాక్యం అయిపోయిన తర్వాత చాలా మంది ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. వారిలో ఒక ఆవిడ వచ్చి చాలా వేదనతో, ఆమెను చూడగానే చాలా బాధ అనిపించా. చాలా వేదనతో వచ్చి అందరికీ ప్రార్థన చేసేటప్పుడు నేను కూడా ఆమె కూడా అందరికీ చేసేటట్టుగా ప్రార్థన చేశాను. నాకు ప్రేరేపణ కలుగుతున్నది. చెప్పాను, దేవుడు నీకు ఇచ్చిన పనిని నెరవేర్చే వరకు ప్రభు నీ చెయ్యి వదిలిపెట్టకుండా నీకు తోడుంటారని ఒక మాట చెప్పి ప్రార్థన చేశాను. ఆమె కన్నీళ్లు కారుస్తూనే ఉన్నా. ఆమె అన్నది, అయ్యా నా ఇంగే వెయిట్ పண்றேன், ఎల్లరికీ జపం ముడుచునగా అని చెప్పారు. సరేనన్నా, అందరికీ ప్రార్థన చేశాను. ఆ పాస్టర్ అమ్మ వాళ్ళందరూ నాకు భోజనం పెట్టాలని వెయిట్ చేస్తూ ఉన్నా. అప్పుడు భోజనానికి నేను మర్చిపోయి చేయగడుకొని కూర్చున్నాను. అప్పుడు వచ్చేది, ఏమమ్మా అంటే ఆమె చెప్పేది, నువ్వు చెప్పిన మాట నాకు బాగా ఉన్నది, కానీ నా పరిస్థితి ఏంటంటే ఉన్నది ఒకే ఒక కుమారుడు, నా భర్త చనిపోయాడు. ఆ ఒక కుమారుడికి శరీరంలో బలహీనత వచ్చా. తనకున్న చెడు అలవాట్లను బట్టి కుమారుడికి బలహీనత ఎక్కువైపోయా. ఇంచుమించు 30 సంవత్సరాల దగ్గరకు వచ్చేసా. వివాహం చేసుకోమంటే వివాహం వద్దంటున్నా. ఈ రేపో మాపో బిడ్డ కూడా చనిపోతాడు అని కూడా డాక్టర్లు అంటున్నారయ్యా. డాక్టర్లు ట్రీట్మెంట్ లేదు చేయము అని జిహెచ్ను కూడా పంపించేశా. అయితే చిన్ననాటి తనమున ఈ బిడ్డను దేవుని కొరకు ప్రతిష్ఠ చేశాము, నేను నా యొక్క భర్త. ఈ బిడ్డను బట్టి ఇద్దరము కూడా ప్రార్థన చేశా. ఉన్నది ఒకే ఒక కుమారుడు. ఈ కుమారుడి తర్వాత ఒక పిల్లలు కలగలేదు. ఈ బిడ్డ కూడా మేము చాలా సంవత్సరాల తర్వాత మేము కన్నాము అని ఆ తల్లి అలబటిస్తూ ప్రార్థిస్తుంటున్నా. అయితే నువ్వు ఏం చెప్పావు, నీకు దేవుడిచ్చిన పనిని నెరవేర్చే వరకు నేను చేయబడను అన్నవే. ఇప్పుడు నా పరిస్థితి చూస్తే ప్రభు నన్ను చేయబడి చేశాడు. ఇప్పుడు నా పరిస్థితి చూస్తే నేను వదిలింపబడ్డాను, ఒంటరిదానిగా ఉంటున్నా, కుమారుడిలాగా అలవాటులకు బానిసపై వివాహం కూడా వద్దంటున్నా. సరే వివాహం వద్దను కూడా అనుకున్నాను, ఇప్పుడైతే చనిపోతాను అంటున్నాడు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, నీవు చెప్పిన మాట నా జీవితంలో నెరవేరుద్దా అని అడిగా. నేను చెప్పానమ్మా, నెరవేరుద్ది. 1-2 నిమిషాలు ఏమనుకోకపోతే నువ్వు మ్రోకరించు, నేను ప్రార్థన చేస్తానన్నా. సరేనయ్యా, అన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎవరు కూడా ట్రీట్మెంట్ చేయనని చెప్పేశారు. నా నమ్మకం అంతా కోల్పోయాది. ఈరోజు ఏదో నువ్వు ఇచ్చిన వాక్యం ద్వారా కాస్త నాకు నమ్మకం ఏర్పడ్డది. నువ్వు మోకాలు ఏమని చెప్పింది నేను ఎన్నో ఆసుపత్రులు ఎంతో ఖర్చు పెట్టినా ఇది చేయనని చెప్పి కళ్ళు మూసుకొని మ్రోకరించి ఆమె కళ్ళల్లో నీళ్లు కారిపోతూనే ఉన్నా. నేను దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేశాను. ఒకటే అన్నాను, ప్రభువా ఇందులో నీ మహిమ వీరి జీవితంలో నెరవేర్చబడాలి. ఈ బిడ్డ బ్రతుకులో నీవు ప్రభువా మహిమను ఉంచాలి. ఈ బిడ్డను నువ్వు అభిషేకించావు, నీవు తెలుసుకున్నావు, నీవు తెలుసుకున్నది వాస్తవం అయితే ఈ బిడ్డ జీవితంలో ప్రభువా ఈ మీ సేవలో ఈ బిడ్డ నిలబడాలి. ఆ కుమారుని నేను ఇంకా కూడా చూడలేదు. అంత రకాలుగా మరి చాలా బానిస అయిపోయి శరీరములో బలహీనత తెరిపోయి మరణానికి ఉన్నటువంటి పరిస్థితి. ఒక ప్రక్క అయితే వాళ్ళు దేవుడికి సమర్పించుకున్న సందర్భాలలో జరిగింది ఏంటంటే